విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో 3 హిడెన్ ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందామండి. ఎవ్రీ ఎక్సెల్ యూజర్ కి కామన్ గా యూజ్ అయ్యే ఫీచర్స్ అండి. వీటి గురించి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. వియర్స్ ఇక్కడ ఆల్రెడీ ఒక వర్క్ బుక్ ఓపెన్ చేశానండి. ఇందులో మల్టిపుల్ షీట్స్ ఉన్నాయండి. మల్టిపుల్ షీట్స్ లో పర్టికులర్ షీట్ లో జంప్ అయ్యానండి. అందులో మల్టిపుల్ టేబుల్ ఫార్మాట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఎవ్రీ టైము నాకు కావాల్సిన ఫార్మాట్ టేబుల్ ఓపెన్ చేయాలంటే ఆ పర్టికులర్ షీట్ లోకి వెళ్ళి స్క్రోల్ చేసి పర్టికులర్ గా ఆ టేబుల్ ఫార్మాట్ ని సెలక్షన్ చేసి ఇంత టైం వేస్ట్ కాకుండా డైరెక్ట్ గా మీకు కావాల్సిన షీట్ లో అందులో మీకు కావాల్సిన టేబుల్ లోకి డైరెక్ట్ గా మీరు జంప్ అవ్వచ్చండి. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఫార్ములా టెస్ట్ అనే షీట్ లో ఉన్నారండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈఓ మంత్ అనే షీట్ లోకి వెళ్ళి ఇక్కడ పర్టికులర్ గా స్క్రోల్ చేసి మెజర్మెంట్స్ ఫార్మేట్ టేబుల్స్ ఉన్నాయండి. ఇక్కడ ఏదైనా ఒక సెల్ ని సెలక్షన్ చేసి ఇక్కడ నేమ్ బాక్స్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పర్టికులర్ గా ఆ టేబుల్ కి ఒక బుక్ మార్క్ అనేది సెట్ చేయండి. ఒక నేమ్ అనేది ఇవ్వండి. ఇక్కడ నేను మెజర్మెంట్స్ అనే నేమ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా మీకు ఇంపార్టెంట్ ఫార్మేట్ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ ని సెలక్షన్ చేసి బుక్ మార్క్ అనేది సెట్ చేయండి. ఇప్పుడు ఏదైనా ఒక షీట్ లో ఉండండి. ఇక్కడ ఆల్రెడీ బుక్ మార్క్ చేసిన నేమ్స్ ఉంటాయండి. ఇక్కడ డౌన్ యారో సింబల్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ బుక్ మార్క్ చేసిన లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుందా లేదా, ఇక్కడ మెజర్మెంట్స్ అనే వాడిని క్లిక్ చేయండి. డైరెక్ట్ గా మీరు ఆ షీట్ లో ఉన్న ఆ టేబుల్ లోకి జంప్ అవుతారండి. ఇదిగోండి హాలిడేస్, డైరెక్ట్ గా ఆ రిపోర్ట్ లోకి మీరు జంప్ అవుతారు. అలానే ఇలా మీరు బుక్ మార్క్ చేసిన ఈ లిస్ట్ ని డిలీట్ చేయాలి అనుకోండి, ఫార్ములాస్ అనే ట్యాబ్ లోకి వెళ్ళండి. నేమ్ మేనేజర్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. బుక్ మార్క్ చేసినవి మొత్తం ఇక్కడ యాడ్ అవుతాయండి. వీటిని మీరు ఎడిట్ చేసుకుంటారో లేదా డైరెక్ట్ గా మీరు డిలీట్ చేస్తారు. ఇక్కడ సెలక్షన్ చేసి డైరెక్ట్ గా మీరు డిలీట్ చేసుకోండి. క్లోజ్. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఒక సేల్స్ రిపోర్ట్ ఉందండి. డేట్స్ వైజ్ గా డిఫరెంట్ సేల్స్ పర్సన్స్, రిపీటెడ్ పర్సన్స్ ఉన్నారండి. సేల్స్ వాల్యూస్ కూడా ఇచ్చానండి. ఇక్కడ మనం రిపోర్ట్ చూస్తే ఒక మంత్ వైజ్ సేల్స్ రిపోర్ట్ ఇచ్చానండి. ఈ రిపోర్ట్ చూసి మా బాస్ ఏమన్నాడంటే నాకు రిపోర్ట్ ఇలా కాదండి, ఈ విధంగా కావాలి అంటే ఇక్కడ సేల్స్ పర్సన్స్ అనేది యూనిక్ గా వచ్చేసినాయండి. వాళ్ళు ఏ మంత్ లో ఎంతెంత సేల్ చేశారో రిపోర్ట్ అనేది ఈ విధంగా అడిగాడండి. ఇలా రావాలంటే టోటల్ గా మనకి 2 మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ మెథడ్ వచ్చి మీరు డైరెక్ట్ గా డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఫ్రమ్ టేబుల్ అండ్ రేంజ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. డైరెక్ట్ గా పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ యాడ్ కాలం లోకి వెళ్ళండి. ఇక్కడ డేట్, ఇక్కడ మంత్, నేమ్ ఆఫ్ ది మంత్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ డేట్ కాలం ని సెలక్షన్ చేసి ఆ కాలం ని డిలీట్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్. ఇక్కడ మంత్ కాలం ని సెలక్షన్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ అనే ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ పైవోట్ కాలం ఈ ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వాల్యూస్ కాలంలో నేమ్ కాకుండా సేల్స్ అనే ఆప్షన్ ని సెలక్షన్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా మనకి మంత్స్ వైజ్ గా రిపోర్ట్ అనేది కన్వర్ట్ అవుతుందండి. ఆ నేమ్స్ అనేది యూనిక్ గా వచ్చేసి మంత్స్ వైజ్ గా టోటల్ గా ఎంతెంత సేల్ చేశారో టోటల్ రిపోర్ట్ అనేది క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు ఈ రిపోర్ట్ అనేది ఎక్సెల్ లో అప్డేట్ అవ్వాలండి. మీరు డైరెక్ట్ గా హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. క్లోజ్ అండ్ లోడ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి సపరేట్ షీట్ లో ఆటోమేటిక్ మనకి ఎక్సెల్ లో అప్డేట్ అవుతుందండి. అలానే మీరు ఇప్పుడు మెయిన్ డేటాలో ఏదైనా సేల్స్ డేటా అప్డేట్ చేశారనుకోండి, ఇక్కడ అప్డేట్ చేసి సేవ్ చేసి మీరు ఈ ఫార్మేట్ ని సెలక్షన్ చేసి టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ ఉందా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేయండి. ఆటోమేటిక్ గా ఈ టేబుల్లో డేటా అనేది అప్డేట్ అవుతుందండి. అలానే సెకండ్ మెథడ్ చూడండి. మీరు పవర్ క్వరీ కాకుండా డైరెక్ట్ గా పైవట్ టేబుల్ ఆప్షన్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ ఎంటైర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ ఏ, ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. పైవట్ టేబుల్ ఇదే షీట్ లో నేను మంత్స్ వైజ్ గా డేటా రిపోర్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్, ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైనా ఒక సెల్ ని క్లిక్ చేయండి. ఎక్కడైతే రిపోర్ట్ క్రియేట్ అవ్వాలో ఆ సెల్ ని సెలక్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే. ఇక్కడ మనకి పైవట్ టేబుల్లో ఫీల్డ్ నేమ్స్ బాక్సెస్ డిస్ప్లే అవుతాయి కదండి. సేల్స్ ఫీల్డ్ నేమ్ అనేది వాల్యూస్ లో డ్రాగ్ చేయండి. రోస్ వైజ్ గా సేల్స్ పర్సన్ నేమ్స్ అనేది యాడ్ చేయండి. కాలమ్స్ వైజ్ గా మంత్స్ రావాలి కాబట్టి డేట్ అనే కాలం ని డ్రాగ్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా మనకి మంత్స్ వైజ్ గా టోటల్ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఓకేనా, పైవట్ టేబుల్ యూజ్ చేసి మంత్స్ వైజ్ గా కూడా మనం రిపోర్ట్ అనేది జనరేట్ చేయొచ్చు. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఒక సేల్స్ రిపోర్ట్ ఉందండి. దీన్ని నేను సార్టింగ్ చేయాలనుకుంటున్నాను. ఎలా అండి, డేట్ వైజ్ గా ఇక్కడ ఆల్రెడీ 2020లో సేల్ చేసిన
సేల్స్ రిపోర్ట్ ఉందండి. సార్టింగ్ ఎలా జరిగిద్దండి? జనవరి నుంచి డిసెంబర్ దాకా నార్మల్ గానే జరిగిద్ది. ఓకే. మంత్స్ వైస్‌గా సార్టింగ్ చేయాలనుకుంటే ఆ కాలమ్‌ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్‌లోకెళ్ళి ఏ టు జెడ్ అసెండింగ్ ఆర్డర్ సార్ట్ అన్నానండి. ఇక్కడ ఏప్రిల్ దాని తర్వాత ఆగస్టు అసెండింగ్ ఆర్డర్‌లో ఈ విధంగా సార్టింగ్ జరిగిద్ది. ఇలా కాదండి నాకు ఫినాన్షియల్ ఇయర్ ఎలా ఉండిద్దండి? ఏప్రిల్ మంత్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు ఆ విధంగా సార్టింగ్ చేయాలండి. అలాంటి సెట్టింగ్ మనకి ఎక్సెల్‌లో లేదండి. మరి ఆ విధంగా సార్టింగ్ చేయాలంటే ఎలా? మీరేం చేస్తారంటే సెపరేట్‌గా ఏప్రిల్ మంత్ నుంచి మార్చి దాకా ముందు టైప్ చేయండి. ఏప్రిల్ డైరెక్ట్‌గా మీరు ఏపీఆర్ షార్ట్‌కట్‌లో ఇచ్చి ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది మార్చి దాకా. ఇప్పుడు ఈ సెట్టింగ్‌ని మీరు ఎక్సెల్‌లో యాడ్ చేయాలండి. యాడ్ చేయాలంటే మీరు డైరెక్ట్‌గా ఫైల్ ట్యాబ్‌లోకెళ్ళండి. ఆప్షన్స్ ఇక్కడ అడ్వాన్స్డ్ కేటగిరీలోకెళ్ళండి. స్క్రోల్ చేయండి డౌన్‌కి. ఇక్కడ ఎడిట్ కస్టమ్స్ లిస్ట్ ఈ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ సమ్ లిస్ట్ ఉందండి. ఈ లిస్ట్ లో ఏప్రిల్ టు మార్చ్ ఆ లిస్ట్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఇక్కడ అప్ యారో మార్క్ ఉందా దీన్ని క్లిక్ చేసి ఆల్రెడీ టైప్ చేసిన ఈ రేంజ్ ని సెలక్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇంపోర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ యాడ్ అయిందా లేదా ఆ లిస్ట్ అనేది. ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఓకే. అండ్ ఇక్కడ డేట్ అనేది మంత్ నేమ్ గా కన్వర్ట్ అవ్వాలంటే మీరు ఫార్ములా అప్లై చేయాలండి. ఈక్వల్ టు టెస్ట్ అనే ఫార్ములా యూజ్ చేయండి. ఓపెన్ బ్రేసెస్ డేట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. కామా మంత్ అనేది 3 క్యారెక్టర్స్ రావాలి కాబట్టి డబుల్ కొటేషన్ లో ఎం అనే క్యారెక్టర్ 3 టైమ్స్ ఇవ్వండి. మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. ఎంటర్. ఇక్కడ మనకి డేట్ లో ఏ మంత్ అయితే ఉందో ఆ మంత్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఫిల్ హ్యాండిల్ లో డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్ డేటా వాటికి ఆటోమేటిక్ గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మంత్ అనే కాలం ని సార్టింగ్ చేయాలి. ఎలా? ఏప్రిల్ మంత్ నుంచి మార్చి వరకు ఆ కాలం ని సెలక్షన్ చేయండి. ఇక్కడ సార్ట్ అనే ఆప్షన్ ఉందా డేటా ట్యాబ్ లో సార్ట్ ఎక్స్పాండ్ ద సెలక్షన్ మంత్ తో పాటు ఆల్ డేటా ఆల్ ఫీల్డ్ నేమ్స్ చేంజ్ అవ్వాలండి. సార్ట్ అనే బటన్ ని క్లిక్ చేయండి. సార్ట్ బై ఇక్కడ మంత్ ప్రకారంగా నాకు సార్టింగ్ జరగాలండి. ఇక్కడ డేట్ తీసేసి మంత్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. అలానే ఆర్డర్ ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేయండి. కస్టమ్ లిస్ట్ లోకి వెళ్ళండి. మీరు సెట్ చేసిన లిస్ట్ అనేది క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ పర్టికులర్ గా ఇదిగోండి మీరు సెట్ చేసిన లిస్ట్ అనేది ఉందా లేదా ఏప్రిల్ టు మార్చ్ ఆ లిస్ట్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే. ఇదిగోండి డేటా అనేది ఆటోమేటిక్ గా సార్టింగ్ జరిగిందా లేదా? వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.